Good evening everyone. Welcome to Saram Sampatharav Education. Myself Venkat. I'm the faculty here. సో TSPSC Group-1 వాళ్ళ కోసం మనం MCQ సిరీస్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రజెంట్ మనం ఇండియన్ ఎకానమీకి సంబంధించిన క్వశ్చన్స్ని డీల్ చేస్తున్నాం. రైట్, సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక బంపర్ ఆఫర్. సో మనకి ఉగాది పండుగ వస్తుంది కదా, సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది. అండ్ ఉగాది ఆఫర్ని మనం లాంచ్ చేయడం జరిగింది. సో మన ఇన్స్టిట్యూట్లో ప్రొవైడ్ చేసే ఈ కోర్సెస్ మీద 50% డిస్కౌంట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. సో TSPSC Group-1 మెయిన్స్ కోర్స్ ఏదైతే ఉందో ఇది కేవలం 6,000కే ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ TSPSC Group-1 Prelims అండ్ మెయిన్స్ కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి 8,000 మాత్రమే. అండ్ Group-1 వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేసాం. ఇది 1,000 రూపీస్కే ప్రొవైడ్ చేస్తున్నాం. నెక్స్ట్ TSPSC ప్యాక్ ఫర్ Group-1 అంటే తెలంగాణ హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సొసైటీ ఇలా తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కలిపి ఒక ప్యాక్ లాగా ప్రొవైడ్ చేస్తాం. సో దాని యొక్క ప్రైస్ వచ్చేసరికి కేవలం 1,500 మాత్రమే. ఓకేనా. అండ్ Group-2 ప్యాక్ ఏదైతే ఉందో సో ఇది 3,500. సో Group-2 సిలబస్ మొత్తం కంప్లీట్ చేసి అక్కడ రెడీగా ఉంది. సో మీరు జస్ట్ జాయిన్ అయ్యి క్లాసెస్ వినడం మాత్రమే బాకీ. ఓకేనా. నెక్స్ట్ చూడండి Group-1 ప్రిలిమ్స్. సో ఓన్లీ ప్రిలిమ్స్ కోర్స్, అది కూడా ఫర్ Group-1. సో దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి 4,500 మాత్రమే. ఓకేనా. చాలా అంటే చాలా మంచి వాల్యుబుల్ ఆపర్చునిటీ ఇది. సో ప్రతి కోర్స్ మీద 50% డిస్కౌంట్ని ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ ఈ గుర్తుపెట్టుకోండి, ఈ ఆఫర్ కేవలం 5th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు మాత్రమే ఉంటుంది. తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి పెరిగిపోతాయి. సో మీకు మళ్ళీ ఈ ప్రైజెస్కి అయితే ఈ కోర్సెస్ అనేది రాదు. ఇంత క్వాలిటీ కంటెంట్ ఎక్కడ దొరకదు. సో మీకు తెలుసు కదా MCQs నేను ఎలా డీల్ చేస్తాను. సో ఇండియన్ ఎకానమీ కూడా నేను ఎలా చెప్తాను మీ అందరికీ తెలుసు. సో అలాగే ప్రతి క్లాస్ అనేది మన పెయిడ్ కోర్సులో ఇంకా చాలా బాగుంటాయి, కాంప్రహెన్సివ్గా ఉంటాయి. సో ట్రస్ట్ మీ, ఖచ్చితంగా మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం అస్సలు వమ్ము కాదు. ఓకేనా. సో ఆలోచించుకోండి. సో వీలైనంత తొందరగా డెసిషన్ తీసుకోండి. గుర్తుపెట్టుకోండి, ఆఫర్ కేవలం 5th ఏప్రిల్ నుంచి 9th ఏప్రిల్ వరకు మాత్రమే. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి, 6305935532. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎంక్వైరీ చేసి వీలైనంత తొందరగా మన కోర్సెస్లో జాయిన్ అవ్వండి. ఓకేనా. రైట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ అవర్ సెషన్. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రాంట్ డైరెక్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు మార్జినల్ ఫార్మర్స్ అండ్ రూరల్ ఆర్టిజన్స్. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా మార్జినల్ ఫార్మర్స్కి అండ్ రూరల్ ఏరియాస్లో ఉండే ఆర్టిజన్స్కి డైరెక్ట్గా లోన్స్ని ప్రొవైడ్ చేస్తుంది అంటున్నారు. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. నాబార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లేయింగ్ డౌన్ పాలసీస్ అండ్ టు ఓవర్సీ ద ఆపరేషన్స్ ఆఫ్ RRB. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని సూపర్వైజ్ చేసే రెస్పాన్సిబిలిటీ నాబార్డ్ది అంటున్నాడు. ఓకేనా. ఇది సెకండ్ స్టేట్మెంట్. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో దీని గురించి కూడా చెప్తాను. సో జాగ్రత్తగా ఈ పాయింట్స్ అన్నిటిని నోట్ డౌన్ చేసుకోండి. రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో మీ అందరికీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కదా, సో ఏంటిది నాబార్డ్. ఓకేనా. సో నాబార్డ్ అనేది ఏ పర్టికులర్ కమిటీ యొక్క రికమెండేషన్స్ని బేస్ చేసుకొని క్రియేట్ చేశారు? శివరామన్ కమిటీ. మరి RRB, సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ని క్రియేట్ చేయండి అని చెప్పి ఏ కమిటీ వాళ్ళు చెప్పారు? సో ఇలా కమిటీస్ కూడా ఉంటాయి. సో ఈ కమిటీ నేమ్స్ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఫర్ RRBs కమిటీ నేమ్ వచ్చేసరికి నరసింహన్ కమిటీ. ఓకేనా. సో నరసింహన్ కమిటీ ఏదైతే ఉందో సో వీళ్ళు 1975లో రికమెండేషన్స్ ప్రొవైడ్ చేశారనమాట. సో ఏమని? రీజనల్ రూరల్ బ్యాంక్స్ని క్రియేట్ చేయండి అని చెప్పి వీళ్ళు రికమెండేషన్స్ని ప్రొవైడ్ చేశారు. సో వీళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ని బేస్ చేసుకొని సో ఒక ఆర్డినెన్స్ని పాస్ చేసి 1975లో ఈ RRBస్ని క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఒక యాక్ట్ని కూడా పాస్ చేశారు. ఆ యాక్ట్ పేరు ఏంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్ యాక్ట్ 1976. సో మీరు కానీ గుర్తుపెట్టుకుంటే 1975 అనేది మనకి ఎమర్జెన్సీ పీరియడ్ అనమాట. సో ఇలా కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. రైట్. సో ఇలా క్రియేట్ చేసిన RRBస్లో ఫస్ట్ క్రియేటెడ్ RRB ఏంటి? సో మన ఇండియాలో ఫస్ట్ RRB బ్యాంక్ పేరేంటంటే ప్రథమ గ్రామీణ్ బ్యాంక్. ప్రథమ గ్రామీణ్ బ్యాంక్ క్రియేటెడ్ ఇన్ ద ఇయర్ 1975 ఇట్ సెల్ఫ్. సో 2nd అక్టోబర్ అనమాట. సో 2nd అక్టోబర్ 1975న ఈ ప్రథమ గ్రామీణ్ బ్యాంక్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. సో ఈ పాయింట్స్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నాబార్డ్కి వచ్చేసరికి శివరామన్ కమిటీ, రీజనల్ రూరల్ బ్యాంక్స్కి వచ్చేసరికి నరసింహన్ కమిటీ. ఏదన్నా ఆలోచిద్దామంటే ఆలోచించండి. ఇప్పుడు నాబార్డ్ని నా బాధ, ఓకేనా, నా బాధ ఎవరికి చెప్పుకోవాలి? శివుడికి చెప్పుకోవాలి. సో నాబార్డ్ శివరామన్ కమిటీ. నెక్స్ట్ రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో రూరల్ అంటే విలేజెస్. సో విలేజెస్లో మనకి టెంపుల్స్ ఎక్కువగా ఉంటాయి.
సో టెంపుల్స్లో మనకి ఎక్కువగా వినిపించేది అంటే విలేజెస్లో మనకి ఎక్కువగా మూవీస్లో కానీ చూపించేది ఏంటంటే నరసింహస్వామి టెంపుల్ అనమాట. సో ఇలా గుర్తుపెట్టుకోండి, ఓకేనా. రీజనల్ రూరల్ బ్యాంక్స్, సో రూరల్ ఏరియాస్, టెంపుల్స్, నరసింహస్వామి టెంపుల్. ఓకే. నాబార్డ్ ఎవరికి చెప్పుకోవాలి? శివుడికి చెప్పుకోవాలి. సో శివరామన్ కమిటీ. ఓకే. సో ఎస్, సో కొంచెం అటు ఇటుగా ఉన్నా ఏమనుకోమాకండి, జస్ట్ మనకి గుర్తుపెట్టుకోవడం కోసం ఇటువంటి చెప్తూ ఉంటాను. ఓకే, డన్. సో నెక్స్ట్ చూడండి, ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్కి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఇంకా కొన్ని ఉన్నాయి, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో అసలు ఆర్ఆర్బీస్ని మనం ఎందుకు క్రియేట్ చేసాం సార్ అంటే టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఎందుకమ్మా? టు ప్రొవైడ్ బ్యాంకింగ్ సర్వీసెస్. ఎవరికి బ్యాంకింగ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలి? టు రూరల్ ఏరియాస్. సో రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఈ రూరల్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యాక్చువల్గా బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది రీచ్ అవ్వట్లేదు. అంటే బ్యాంకుకి సంబంధించిన బ్రాంచెస్ ఎవరు విలేజెస్లో పెట్టట్లేదు, ఏటీఎం మిషన్స్ కూడా విలేజెస్లో పెట్టట్లేదు. సో ఎవరన్నా సరే ఈ రూరల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళు వీళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలి అనుకుంటే సిటీకి వచ్చి వాళ్ళకి కావాల్సిన వర్క్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, వాళ్ళు ఒకవేళ డైలీ వేజ్ లేబర్ అయితే వాళ్ళ యొక్క పనిని మానేసుకొని బ్యాంకుకి వచ్చి ఆ బ్యాంకు పనులు చూసుకొని మళ్ళీ విలేజ్కి వెళ్ళాలి. ఓకేనా. సో ఇలా వాళ్ళకి చాలా నష్టం అనేది క్రియేట్ అవుతుంది అండ్ బ్యాంకింగ్ సర్వీసెస్ కూడా ఎవరికి రీచ్ అవ్వట్లేదు. సో అందుకని చెప్పి ఈ రూరల్ ఏరియాస్లోకి కమర్షియల్ బ్యాంక్స్ని పంపించాలి అంటే వెళ్ళరు, ఎందుకంటే విలేజెస్లో కానీ రూరల్ ఏరియాస్లో కానీ బ్యాంక్స్కి ఎక్కువగా ప్రాఫిట్స్ రావు. సో ప్రాఫిట్స్ ఎక్కువ రాకపోతే కమర్షియల్ బ్యాంక్స్ వెళ్తాయా? వెళ్ళవు. సో అందుకని చెప్పి మనం ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాం, అదేంటంటే రీజనల్ రూరల్ బ్యాంక్స్. సో వీళ్ళ ఒక మెయిన్ గోల్ ఏంటంటే ఈ అన్బ్యాంక్డ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, నథింగ్ బట్ రూరల్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఈ బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయాలి. ఓకేనా, డన్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటంటే ఈ ఆర్ఆర్బీస్ని యూజ్ చేసుకొని గవర్నమెంట్ వాళ్ళు ఏం చేస్తారంటే దే విల్ డిస్బర్స్ వేజెస్. సో డిస్బర్సల్ ఆఫ్ వేజెస్. దేనికి సంబంధించిన వేజెస్? మన్రేగా వేజెస్ అనమాట. డిస్బర్సల్ ఆఫ్ వేజెస్ అండర్ మన్రేగా. సో మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ఉంది కదా, సో దీని ప్రకారం మనం ఏం చేస్తాం, ఒక ఫినాన్షియల్ ఇయర్లో అట్లీస్ట్ 100 days ఆఫ్ ఎంప్లాయ్మెంట్ని మనం క్రియేట్ చేస్తాం, 100 days ఆఫ్ వర్క్ని మనం ప్రొవైడ్ చేస్తాం అనమాట. ఓకేనా, రైట్. సో ఇలా వాళ్ళకి వర్క్ని ప్రొవైడ్ చేసినప్పుడు వాళ్ళకి వేజెస్ని ప్రొవైడ్ చేయాలి. సో ఆ వేజెస్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఆర్ఆర్బీస్ని యూజ్ చేస్తారనమాట. ఓకేనా. సో మన్రేగాకి సంబంధించిన వేజెస్ని ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం ఆర్ఆర్బీస్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసరికి ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వీటిని రెగ్యులేట్ చేసేది ఒకళ్ళు, సూపర్వైజ్ చేసేది ఒకళ్ళు. ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేసేది ఎవరు సార్ అంటే ఆర్బీఐ. ఓకేనా. రీజనల్ రూరల్ బ్యాంక్స్ని రెగ్యులేట్ చేసేది ఎవరంటే ఆర్బీఐ. అండ్ వీటిని సూపర్వైజ్ చేసేది అంటే డైరెక్షన్స్ ఇవ్వటం కానీ, సో ఇలా చేయండి అలా చేయండి, ఓకేనా, సో ఇటువంటి ఫంక్షన్స్ మీరు చేయాలి, వాళ్ళకి లోన్స్ ఇవ్వాలి, ఇటువంటివి సూపర్విజన్ చేసేది ఎవరంటే నాబార్డ్. ఈ 2 పాయింట్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ, ఆర్ఆర్బీస్ని సూపర్వైజ్ చేసేది నాబార్డ్. ఓకే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, సో ఆర్ఆర్బీస్ మీద క్వశ్చన్ ఇస్తే ఖచ్చితంగా ఈ స్టేట్మెంట్ పెట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంది. సో ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఓనర్షిప్ ఎలా ఉంటుంది? ఓనర్షిప్ రైట్స్ జాగ్రత్తగా రాసుకోండి. ఓనర్షిప్ రైట్స్ ఎలా ఉంటుందంటే సెంట్రల్ గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసరికి 50% అండ్ స్పాన్సర్డ్ బ్యాంక్, గుర్తుపెట్టుకోండి, స్పాన్సర్డ్ బ్యాంక్ యొక్క షేర్ వచ్చేసరికి 35% అండ్ స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసరికి 15%. ఓకే. సో మన ఇండియాలో రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి. సో దీంట్లో ఓనర్షిప్ రైట్స్ వచ్చేసరికి 50% షేర్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్ది. తర్వాత ఒక్కొక్క ఆర్ఆర్బీకి ఒక్కొక్క స్పాన్సర్ బ్యాంక్ ఉంటుందన్నమాట. అంటే పెద్ద పెద్ద బ్యాంక్స్ ఉంటాయి, అవి ఏం చేస్తాయంటే చిన్న ఆర్ఆర్బీస్కి సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. సో ఇలా స్పాన్సర్డ్ బ్యాంక్ యొక్క షేర్ వచ్చేసరికి 35% ఉంటుంది. అండ్ ఆ పర్టికులర్ ఆర్ఆర్బీ ఏ స్టేట్లో అయితే ఉంటుందో ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క షేర్ వచ్చేసరికి 15% ఉంటుందన్నమాట. సో టోటల్ ఇలా మనకి 100% ఓనర్షిప్ కంప్లీట్ అవుతుంది. ఇవి మీరు ఆర్ఆర్బీస్లో గుర్తుపెట్టుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. నరసింహన్ కమిటీ ఫస్ట్ ఆర్డినెన్స్ పాస్ చేసి క్రియేట్ చేశారు, ఆ తర్వాత యాక్ట్ని పాస్ చేశారు, ఆర్ఆర్బీ యాక్ట్ 1976. ఫస్ట్ క్రియేటెడ్ ఆర్ఆర్బీ ఏంటంటే ఇండియాలో ప్రథమ గ్రామీణ బ్యాంక్ 2 October 1975. సో రూరల్ ఏరియాస్కి బ్యాంకింగ్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేయడం, మన్రేగా కింద వేజెస్ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఆర్ఆర్బీస్ని యూజ్ చేస్తారు.
అండ్ ఆర్ఆర్బీస్ని రెగ్యులేట్ చేసేది ఆర్బీఐ అండ్ ఆర్ఆర్బీస్ని సూపర్వైజ్ చేసేది నాబార్డ్. మరి నాబార్డ్ని ఎస్టాబ్లిష్ చేయండి అని చెప్పి ఏ కమిటీ వాళ్ళు చెప్పారు? శివరామన్ కమిటీ. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని లాస్ట్ సెషన్స్లో నేను చెప్పాను. అండ్ ఆర్ఆర్బీస్లో ఓనర్షిప్ వచ్చేసరికి సెంట్రల్ గవర్నమెంట్కి 50% ఉంటుంది, స్పాన్సర్డ్ బ్యాంక్స్కి 35% అండ్ స్టేట్ గవర్నమెంట్స్ వచ్చేసరికి 15%. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్లోకి వెళ్దాం. సో రీజనల్ రూరల్ బ్యాంక్స్ గ్రాంట్ డైరెక్ట్ లోన్స్ అండ్ అడ్వాన్సెస్ టు మార్జినల్ ఫార్మర్స్ అండ్ రూరల్ ఆర్టిజన్స్. ఎస్, ఇది కరెక్టే. సో ఇదే దీని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ ఫంక్షన్. సో రూరల్ ఏరియాస్లో ఉండే ఆర్టిజన్స్ కానీ లేకపోతే ఫార్మర్స్ కానీ ఇంకెవరికైనా సరే వాళ్ళకి డైరెక్ట్గా లోన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఎవరు? ఆర్ఆర్బీస్. సో నాబార్డ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ లేయింగ్ డౌన్ పాలసీస్ అండ్ ఓవర్సీ ద ఆపరేషన్స్ ఆఫ్ ఆర్ఆర్బీస్. ఇది కూడా కరెక్టే. సో ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ సి, బోత్ 1 and 2 ఆర్ కరెక్ట్ స్టేట్మెంట్స్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఇండియా రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్ ఈజ్ ద యాన్యువల్ పబ్లికేషన్ ఆఫ్. సో ఇది ఒక రిపోర్ట్ అనమాట. సో రిపోర్ట్ పేరు వచ్చేసరికి రిపోర్ట్ ఆన్ కరెన్సీ అండ్ ఫినాన్స్. సో ఇది ఇయర్లీ వన్స్ రిలీజ్ చేస్తారు. మరి ఎవరు రిలీజ్ చేస్తారు? సెబీ, ఆర్బీఐ, ఫినాన్స్ కమిషన్ అండ్ ఫినాన్స్ మినిస్ట్రీ. సో ఈ పర్టికులర్ రిపోర్ట్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మనం తెలుసుకుందాం. రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిపోర్ట్ని రిలీజ్ చేసేది ఎవరంటే ఇట్ వాజ్ రిలీజ్డ్ బై ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మన కంట్రీకి తాలూకా సెంట్రల్ బ్యాంక్ అనమాట. అండ్ ఈ పర్టికులర్ రిపోర్ట్ ఏదైతే ఉందో ఇది ప్రతి సంవత్సరానికి ఒకసారి రిలీజ్ చేస్తారు. ఎవ్రీ ఇయర్ వన్స్ రిలీజ్ చేస్తారు. ఇట్ ఈస్ అన్ యాన్యువల్ పబ్లికేషన్. ఓకే. సో లేటెస్ట్గా మనకి రిలీజ్ అయిన రిపోర్ట్ వచ్చేసరికి 2022 to 2023. సో లేటెస్ట్ది ఇంకా రావాలి, వస్తుంది. ఐ హోప్ మేలో అరౌండ్ ఆ టైంలో వస్తుందన్నమాట. సో మేలో ఖచ్చితంగా ఈ పర్టికులర్ రిపోర్ట్ రిలీజ్ అవుతుంది. అండ్ దానికి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి. ఓకేనా? సో ఎకానమీని మీరు డైనమిక్గా నేర్చుకోవాలి అండ్ స్టాటిక్గా కూడా నేర్చుకోవాలి. సో స్టాటిక్ మొత్తం నేను కంప్లీట్ చేసేస్తాను. సో డైనమిక్ మీరు చక్కగా ఏదైనా ఒక మ్యాగజైన్ని సెలెక్ట్ చేసుకొని కరెంట్ అఫైర్స్ని కవర్ చేసుకుంటూ నేను చెప్పిన దానికి ఇంటర్లింక్ చేసుకొని చదివితే యు ఆర్ డన్ విత్ యువర్ ఇండియన్ ఎకానమీ. ఇంకా మీరు అసలు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఓకేనా? రైట్. సో ఈ పర్టికులర్ రిపోర్ట్లో మనం చూడాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థీమ్ అనమాట. సో ఈ రిపోర్ట్లో ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క థీమ్ అనేది అనౌన్స్ చేస్తూ ఉంటారు. సో 2022, 2023కి సంబంధించిన రిపోర్ట్ ఏదైతే ఉందో దీని యొక్క థీమ్ వచ్చేసరికి టువర్డ్స్ ఏ గ్రీనర్ క్లీనర్ ఇండియా. ఓకేనా? సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అండ్ రీసెంట్గా నాకు తెలిసి మేలో ఒకటి రిలీజ్ అవుతుంది. సో మేలో రిలీజ్ అయినప్పుడు ఆ రిపోర్ట్ యొక్క థీమ్ని కూడా ఒకసారి చూసుకోండి. టువర్డ్స్ ఏ గ్రీనర్ క్లీనర్ ఇండియా, ఇది 2022, 2023కి సంబంధించిన థీమ్ అనమాట. సో ముఖ్యంగా ఈ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేటి మీద ఫోకస్ చేస్తాయంటే ఫస్ట్ వన్ క్లైమేట్ చేంజ్, నెక్స్ట్ వన్ వచ్చేసరికి మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్స్, అండ్ నెక్స్ట్ వన్ ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ స్ట్రాటజీ టు రెడ్యూస్ క్లైమేట్ రిస్క్స్. ఓకేనా? సో ఇటువంటి వాటి మీద ఈ పర్టికులర్ రిపోర్ట్ అనేది ఫోకస్ చేస్తుంది. క్లైమేట్ చేంజ్, మ్యాక్రో ఎకనామిక్ ఇంపాక్ట్స్, ఫినాన్షియల్ స్టెబిలిటీ అండ్ స్ట్రాటజీ టు రెడ్యూస్ క్లైమేట్ రిస్క్స్. సో ఇటువంటి వాటి మీద ఫోకస్ చేసి దానికి సంబంధించిన ఆస్పెక్ట్స్ అన్నింటినీ ఈ రిపోర్ట్లో పెట్టి పబ్లిష్ చేస్తారనమాట. ఓకేనా? ఇట్ ఈస్ అన్ యాన్యువల్ పబ్లికేషన్ రిలీజ్డ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నథింగ్ బట్ మన కంట్రీ తాలూకా సెంట్రల్ బ్యాంక్ అనమాట. సో మనకి 2022, 2023కి సంబంధించిన రిపోర్టే లేటెస్ట్గా అవైలబుల్గా ఉంది. అండ్ ఈ ఇయర్ మేలో ఖచ్చితంగా లేటెస్ట్ రిపోర్ట్ ఏదో వస్తుంది. సో దానికి సంబంధించిన థీమ్ కూడా మీరు ఒకసారి చూసుకోవాలి. సో లాస్ట్ రిపోర్ట్కి సంబంధించిన థీమ్ వచ్చేసరికి టువర్డ్స్ ఏ గ్రీనర్ క్లీనర్ ఇండియా. సో గ్రీనర్ క్లీనర్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఎన్వైర్న్మెంట్. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేయడం కోసం అండ్ ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్షన్ చేసే విధంగా మనకు ఎకనామిక్ గ్రోత్ అనేది ఉండాలి, సస్టైనబుల్గా ఉండాలి అని చెప్పి అర్థం అనమాట. ఓకేనా? రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ బి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఈ క్వశ్చన్ చూడండి, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. వై ఈజ్ ద ఆఫరింగ్ ఆఫ్ టీజర్ లోన్స్ బై కమర్షియల్ బ్యాంక్స్ ఏ కాజ్ ఆఫ్ ఎకనామిక్ కన్సర్న్? సార్ టీజర్ లోన్స్ అంటే ఏంటి? మేము ఇప్పటి వరకు మూవీకి సంబంధించిన టీజర్ చూసాం, ట్రైలర్ చూసాం, గ్లిమ్స్లు చూసాం, అనౌన్స్మెంట్లు చూసాం, లేకపోతే రిలీజ్ డే పోస్టర్ చూసాం. టీజర్ లోన్ ఏంటి? కొత్తగా ఉంది. సో చెప్తాను చూడండి. సో టీజర్ లోన్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దేర్ ఈజ్ ఎ బ్యాంక్ ఆన్ వన్ సైడ్ అండ్ బారోవర్ ఆన్ అనదర్ సైడ్. ఓకేనా? సో బ్యాంక్ ఒక సైడ్ ఉంది, అప్పు తీసుకునేవాడు ఒక సైడ్ ఉన్నాడు. సో ఈ టీజర్ లోన్స్లో బ్యాంక్ ఏం చేస్తుందంటే ఈ పర్టికులర్ బారోవర్కి లోన్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? మరి లోన్ మీద ఇంట్రెస్ట్ వేయాలి కదా. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఇది చాలా తక్కువ ఇంట్రెస్ట్ రేట్నే ఛార్జ్ చేస్తుంది బ్యాంక్ అనేది. ఓకేనా? ఇనీషియల్గా అంటే కొంతకాలం వరకు, కొంత టైం పీరియడ్ వరకు బ్యాంక్ అనేది బారోవర్ మీద తక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తుంది. ఓకే.
తర్వాత ఏం జరుగుతుందంటే ఈ ఇంట్రెస్ట్ రేట్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తుందన్నమాట. సో దీన్ని మనం టీజర్ లోన్స్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, రైట్. సో ఇదే టీజర్ లోన్స్లో మనకి కనిపించే ఇంకొక ఫినామినన్ ఏంటంటే, ఈ పదం కూడా చాలా ఇంపార్టెంట్, సబ్ ప్రైమ్ లెండింగ్. ఏంటిదమ్మా? సబ్ ప్రైమ్ లెండింగ్. సార్ సబ్ ప్రైమ్ లెండింగ్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఫర్ సపోజ్ ఇప్పుడు ఏ అనే పర్సన్ ఒకడు ఉన్నాడు అండ్ బి అనే పర్సన్ ఇంకొకడు ఉన్నాడు. సో వీళ్ళిద్దరిలో ఏ అనే పర్సన్ యొక్క ప్రొఫైల్ అనేది చాలా బాగుంది. అంటే తీసుకున్న లోన్స్ టైంకి కట్టేస్తున్నాడు, ఎప్పుడు బాకీలు ఏం పెట్టట్లా, సో ఆన్ టైం పేమెంట్స్ చేస్తున్నాడు, సో కంటిన్యూస్గా ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు. కాబట్టి మనోడి యొక్క సిబిల్ స్కోర్ బాగానే ఉంది, సో మనోడి యొక్క క్రెడిట్ రేటింగ్ కూడా చాలా బాగుందన్నమాట. బి అనే పర్సన్ ఎవడైతున్నాడో వీడు తీసుకున్న లోన్స్ ఆన్ టైం పేమెంట్ చేయట్లేదు. సో ఒక 1 month ఇంట్రెస్ట్ డిలే చేస్తున్నాడు, నెక్స్ట్ మంత్ మళ్ళీ 2 కడుతున్నాడు, తర్వాత మళ్ళీ డిలే చేస్తున్నాడు. ఓకేనా, సో ఆన్ టైం పేమెంట్స్ అయితే లేవు. సో మనోడి యొక్క క్రెడిట్ రేటింగ్ అనేది తక్కువగా ఉంది. సో ఇప్పుడు మీరే ఆలోచించండి, యాజ్ ఏ బ్యాంక్గా, ఒక బ్యాంక్ మేనేజర్గా మీరు ఆలోచించండి, మీరు లోన్ ఇవ్వడానికి ఎవరికి ఇంట్రెస్ట్ చూపిస్తారు? ఏ అనే పర్సన్కి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా, బి అనే పర్సన్కి ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారా? అఫ్ కోర్స్ ఏ అనే పర్సన్కే ఇవ్వడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఓకే, బట్ సబ్ ప్రైమ్ లెండింగ్లో ఏం జరుగుతుంది అంటే, ఒకవేళ బ్యాంకు సో ఇలా లో క్రెడిట్ రేటింగ్ ఉన్న కస్టమర్స్కి కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి లోన్స్ని కానీ ప్రొవైడ్ చేసేసింది అనుకోండి. ఏంటిదమ్మా? లో క్రెడిట్ రేటింగ్ ఉన్న బారోవర్స్కి, అంటే సరిగ్గా ప్రీవియస్ అప్పులు కట్టని కస్టమర్స్కి మళ్ళీ లోన్ ప్రొవైడ్ చేస్తే, అది కూడా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ప్రొవైడ్ చేస్తే, వీ కాల్ ఇట్ యాజ్ సబ్ ప్రైమ్ లెండింగ్. ఓకేనా, సో లెండింగ్ టు ద బారోవర్స్ విత్ లో క్రెడిట్ రేటింగ్స్. సో ఇప్పుడు మీరే చెప్పండి, సో లో క్రెడిట్ రేటింగ్ ఉన్న కస్టమర్స్కి బ్యాంక్ అనేది లోన్ ప్రొవైడ్ చేస్తే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఆఫ్ కోర్స్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో విజయ్ మాల్యా లాంటి క్యాండిడేట్స్కి ఒకవేళ బ్యాంక్స్ అనేవి ఎక్కువగా లోన్స్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతే, సో విజయ్ మాల్యా యొక్క బిహేవియర్ ఏంటమ్మా? ఎన్పిఎస్ పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు కాబట్టి ఎక్కువగా. సో దీన్ని మనం ఏమంటామంటే సబ్ ప్రైమ్ లెండింగ్ అని చెప్పి పిలుస్తాం. సో రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, రైట్. సో టీజర్ లోన్ అంటే ఏంటి? ఇనీషియల్గా బారోవర్ మీద తక్కువ ఇంట్రెస్ట్ రేట్ని ఛార్జ్ చేస్తారు, ఆ ఇంట్రెస్ట్ రేట్ అనేది నిదానంగా కొంచెం పెంచుకుంటూ వెళ్తారు. సబ్ ప్రైమ్ లెండింగ్ అంటే ఏంటి? సో క్రెడిట్ రేటింగ్ చాలా పూర్గా ఉన్న వాళ్ళకి లోన్స్ని ప్రొవైడ్ చేస్తే దాన్ని మనం సబ్ ప్రైమ్ లెండింగ్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, రైట్. సో ఈ టీజర్ లోన్స్ అనేవి ఎవరికైనా ఇస్తారనమాట, అంటే హోమ్ లోన్స్ ఇస్తారు జనరల్గా. సో టీజర్ లోన్స్ అనేవి యాక్చువల్గా ఎక్కువగా హోమ్ లోన్స్కి ప్రొవైడ్ చేస్తారు. ఓకేనా, రైట్. సో ఇప్పుడు మనం స్టేట్మెంట్స్ చదువుదాం. The teaser loans are considered to be an aspect of subprime lending and banks may be exposed to risk of defaulters in future. సో చెప్పాను కదా, ఈ టీజర్ లోన్స్లో మనకి కనిపించే ఫ్యూచర్ ఏంటంటే సబ్ ప్రైమ్ లెండింగ్, అంటే లో క్రెడిట్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి లోన్స్ని ప్రొవైడ్ చేస్తారు. అంటే దీని ద్వారా ఏమవుతుంది? మనకి రిస్క్ అనేది పెరుగుతుంది అనమాట. ఫ్యూచర్లో బ్యాంక్స్ డిఫాల్ట్ అయిపోయే సిచ్యువేషన్స్ ఎక్కువగా ఉంటాయి. సో ఫస్ట్ స్టేట్మెంట్ రైటే. సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఇన్ ఇండియా ద టీజర్ లోన్స్ ఆర్ మోస్ట్లీ గివెన్ టు inexperienced entrepreneurs to set up manufacturing or export units. No. సో మోస్ట్లీ అంటున్నాడు. ఓకేనా, సో మోస్ట్ ఆఫ్ ద లోన్స్ వచ్చేసరికి టీజర్ లోన్స్ ఆంటర్ప్రినర్స్కి ఇస్తాడు అని చెప్పి అంటున్నారు. అది కూడా ఇన్ఎక్స్పీరియన్స్డ్ ఆంటర్ప్రినర్స్కి. అది కరెక్ట్ కాదు. బికాజ్ మనకి మోస్ట్ ఆఫ్ ద టీజర్ లోన్స్ వచ్చేసరికి హౌస్ లోన్స్కి ఎక్కువగా వెళ్తూ ఉంటాయి. ఓకేనా, సో హౌస్ లోన్స్కి వెళ్తాయి, ఆంటర్ప్రినర్స్కి వెళ్తాయి, ఇంకా వేరే వాళ్ళకి కూడా వెళ్తాయి. టీజర్ లోన్స్ అనేవి కేవలం ఆంటర్ప్రినర్స్కి ఎక్కువగా ఇస్తారు అనేది అయితే లేదనమాట. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. సో వాడు మనల్ని కరెక్ట్ స్టేట్మెంట్స్ అడిగాడు కాబట్టి స్టేట్మెంట్ 1 ఒకటే కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ ఏ 1 ఓన్లీ. ఓకేనా, రైట్. సో ఈ క్వశ్చన్ చూడండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండ్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నియర్ మనీ? సో నియర్ మనీకి సంబంధించిన ఎగ్జాంపుల్స్ ఏంటి అడుగుతున్నాడు చూడండి. ట్రెజరీ బిల్, క్రెడిట్ కార్డ్, సేవింగ్స్ అకౌంట్స్ అండ్ స్మాల్ టైమ్ డిపాజిట్స్, రిటైల్ మనీ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్. సెలెక్ట్ ద కరెక్ట్ ఆన్సర్ యూజింగ్ ద కోడ్స్ గివెన్ బిలో. సో ఫస్ట్ మీకు నియర్ మనీ అంటే ఏంటో తెలియాలి. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ నియర్ మనీ? సో నియర్ మనీ అంటే ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది క్యాష్ ఫామ్లో ఉండదు. ఓకేనా, ఇనీషియల్గా ఇది క్యాష్ ఫామ్లో ఉండదు. బట్ ఈ పర్టికులర్ నియర్ మనీ ఏదైతే ఉందో ఇట్ కెన్ ఈజీలీ కన్వర్టబుల్. ఓకేనా, ఇట్ కెన్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్. సో క్యాష్ ఫామ్లో లేని దాన్ని ఈజీగా మనం క్యాష్ ఫామ్లోకి కన్వర్ట్ చేస్తే దాన్ని మనం హైలీ లిక్విడ్ అసెట్స్ అని చెప్పి పిలుస్తాం. సో ఈ హై లిక్విడ్ అసెట్స్ని మనం నియర్ మనీ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, సో నియర్ మనీ అంటే ఏంటంటే
ఈజీగా మనం క్యాష్లోకి కన్వర్ట్ చేయగలిగే అసెట్స్ని మనం నియర్ మనీ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? సో ఇనీషియల్గా ఇది క్యాష్ ఫామ్లో అయితే ఉండదు, బట్ వీ కెన్ ఈజీలీ కన్వర్టబుల్ ఇంటూ క్యాష్ అనమాట. ఓకే, సో నియర్ మనీకి ఇంకా కొన్ని నేమ్స్ ఉంటాయి. సో వీటిని కూడా యూజ్ చేసుకోండి. ఎగ్జామ్లో ఈ పేర్లతో అడిగినా సరే ఇదే మీనింగ్ వస్తుంది. సో నియర్ మనీకి ఇంకొక నేమ్ వచ్చేసరికి క్వాసీ మనీ అండ్ నెక్స్ట్ వన్ క్యాష్ ఈక్వివాలెన్స్. ఓకేనా? సో నియర్ మనీ అన్న, క్వాసీ మనీ అన్న, క్యాష్ ఈక్వివాలెన్స్ అన్న మూడు ఒకటే. ఓకేనా? పర్ఫెక్ట్. మరి వీటికి ఎగ్జాంపుల్స్ ఏంటి? సో నేను లిస్ట్ రాస్తాను, సో వీటన్నిటిని మీరు నోట్ డౌన్ చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్. ఏంటిదమ్మా? సేవింగ్స్ అకౌంట్స్ డిపాజిట్స్. సో అంతే కదా, మనకు ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటుంది, దాంట్లో సేవింగ్స్ అకౌంట్ మనం ఓపెన్ చేసాం అనుకోండి. సో మనం ఏం చేస్తాం, మన అకౌంట్లో డిపాజిట్ చేసుకుంటాం. సో మనకు కావాల్సినప్పుడు చక్కగా డెబిట్ కార్డ్ తీసుకెళ్ళి మనం విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఈజీగా మనం మనీలోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. సో ఇట్ ఈజ్ ఏ హైలీ లిక్విడ్ అసెట్. సో దీన్ని మనం నియర్ మనీ అని చెప్పి కూడా పిలుస్తాం. సేవింగ్ అకౌంట్స్ డిపాజిట్స్. నెక్స్ట్ వన్ సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్ ఇట్ ఈస్ ఏ టైప్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. ఓకేనా? ఇట్ ఈస్ లైక్ ఏ బాండ్. ఓకేనా? సో సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్. నెక్స్ట్ వన్ ట్రెజరీ బిల్స్. షార్ట్కట్లో వి కాల్ ఇట్ యాజ్ టీ బిల్స్. సో గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్ ఇది. రైట్. నెక్స్ట్ వన్ జాగ్రత్తగా చూడండి, మనీ మార్కెట్. మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్. సో ఇక్కడ వాడు క్యాపిటల్ మార్కెట్ ఇవ్వలేదు, మనీ మార్కెట్ ఇచ్చాడు. ఎందుకంటే మనీ మార్కెట్ అనేది షార్ట్ టర్మ్ అనమాట. షార్ట్ టర్మ్ అంటే సో దీంట్లో ఉండే ఆ బాండ్స్ కానీ షేర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క టెన్యూర్ అనేది లెస్ దాన్ 1 year ఉంటుంది. సో మీరే చెప్పండి, షార్ట్ టర్మ్ ఉన్న వాటిని మనం ఈజీగా అమ్మేసుకొని మనీలోకి కన్వర్ట్ చేసుకోవచ్చా, లేకపోతే లాంగ్ టర్మ్ ఉన్న వాటిని ఈజీగా కన్వర్ట్ చేసుకోవచ్చా? అఫ్ కోర్స్ షార్ట్ టర్మ్ వే. ఓకేనా? ఎందుకంటే షార్ట్ టర్మ్ అంటే దాని యొక్క టెన్యూర్ తక్కువగా ఉంటుంది. సో ఈజీగా ఎవరైనా సరే కొనేస్తారు, తక్కువ ప్రైజే ఉంటుంది కాబట్టి వీ కెన్ సెల్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అండ్ వీలైనంత తొందరగా మన చేతిలోకి క్యాష్ అనేది వచ్చేస్తుంది. ఓకేనా? సో అందుకని మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అంటున్నాడు. అండ్ వీటితో పాటు షార్ట్ టర్మ్ బాండ్స్. షార్ట్ టర్మ్, నాట్ లాంగ్ టర్మ్. ఓకేనా? సో సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్, సర్టిఫికేట్స్ ఆఫ్ డిపాజిట్, ట్రెజరీ బిల్స్, మనీ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ అనమాట. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్ ఇచ్చాడు. క్రెడిట్ కార్డ్ అనేది నియర్ మనీ కాదు. ఎందుకంటే క్రెడిట్ కార్డ్లో మీరు ఏం చేస్తారంటే ఆ క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్స్ కొనుక్కున్నా, లేకపోతే కొన్నిసార్లు ఇప్పుడు మనకి ఫ్యూచర్స్ వచ్చాయి, ఎస్ వీ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ క్యాష్, మనం విత్డ్రా చేసుకోవచ్చు. బట్ ఇట్ ఈజ్ ఏ లయబిలిటీ, వీ హ్యావ్ టు రీపే కదా. ఓకేనా? సో మన క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకొని డబ్బులు మనం తీసుకుంటే మనం సమ్ టైం పీరియడ్ తర్వాత ఆ ప్రిన్సిపల్కి అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసి బ్యాంక్కి పే చేసేయాలి. సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. ఇక రిమైనింగ్ చూడండి, సేవింగ్స్ అకౌంట్ డిపాజిట్స్. అది నీ డబ్బులే నువ్వు అకౌంట్ ఓపెన్ చేసి దాంట్లో వేసుకున్నావు. సో దాన్ని వీలైనంత తొందరగా నువ్వు విత్డ్రా చేసుకోగలవు కాబట్టి అది నియర్ మనీ. సర్టిఫికేట్ ఆఫ్ డిపాజిట్స్, నువ్వు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసి నీ చేతిలో బాండ్ ఉంది. సో దాన్ని నువ్వు ఎవరికైనా నమ్మితే నీ డబ్బులు నీకు వచ్చేస్తాయి. ట్రెజరీ బిల్స్ కూడా అంతే, మ్యూచువల్ ఫండ్స్ కూడా అంతే. నువ్వు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేసావు కాబట్టి సో దాన్ని నువ్వు అమ్మేసుకుంటే నీకు వెంటనే మనీ అనేది వచ్చేస్తుంది అనమాట. సో షార్ట్ టర్మ్ బాండ్స్ కూడా అంతే. ఇవన్నీ నీ అసెట్స్, నీ చేతిలో ఉన్న అసెట్స్, నువ్వు వాటిని అమ్మేసుకొని ఈజీగా క్యాష్లోకి కన్వర్ట్ చేసుకుంటావు. బట్ క్రెడిట్ కార్డ్ అనేది అప్పు. ఓకేనా? నీ దగ్గర డబ్బులు లేవు, నీ దగ్గర డబ్బులు లేనప్పుడే నువ్వు క్రెడిట్ కార్డ్ని యూజ్ చేసుకుంటావు. సో నీ దగ్గర మళ్ళీ తిరిగి డబ్బులు వచ్చేసినప్పుడు దాన్ని నువ్వు మళ్ళీ రీపేమెంట్ చేసేస్తావు. సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ. అది నియర్ మనీలోకి అయితే రాదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ట్రెజరీ బిల్ వస్తుందా రావట్లేదా? సో ఆల్రెడీ రాసాం టీ బిల్ అని చెప్పి, సో వస్తుంది. సేవింగ్స్ అకౌంట్కి సంబంధించిన అండ్ స్మాల్ టైమ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కూడా వస్తాయి. అండ్ మనీ మార్కెట్కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ ఇవి కూడా వస్తాయి. సో ఆన్సర్ వచ్చేసరికి 1, 3, 4 ఆప్షన్ డి. ఓకేనా? రైట్. సో నేను ప్రామిస్ చేసిన విధంగా మీరు ఏదైనా డౌట్స్ అడిగితే నేను చెప్తాను కదా. సో కామెంట్స్లో ఒక స్టూడెంట్ అడిగారు, ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ అండ్ ఎన్డిటిఎల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్ చేయండి ప్లీజ్. సో ఇది లాస్ట్ వీడియోలో మనకు వచ్చిన కామెంట్. ఎస్ నువ్వు అడిగావు, నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను ఆల్రెడీ ఎస్ఎల్ఆర్ అండ్ సిఆర్ఆర్కి సంబంధించిన పాయింట్స్ నేను ఆల్రెడీ చెప్పాను, ఎన్డిటిఎల్ మాత్రం చెప్పలేదు. సో ఈరోజు నేను ఎన్డిటిఎల్ చెప్తాను అండ్ ఎస్ఎల్ఆర్, సిఆర్ఆర్ కూడా. సో నీకోసం నేను మళ్ళీ రిపీట్ చేస్తాను క్విక్గా. సో జాగ్రత్తగా అటెన్షన్ పే చేసి అందరూ వినండి. ఓకేనా? సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఈ 3 కూడా. సో ప్లీజ్ పే అటెన్షన్ ఎవ్రీవన్. సో ఫస్ట్ మనం ఎన్డిటిఎల్ అంటే ఏంటో చూద్దాం. నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఫుల్ ఫామ్ వచ్చేసరికి నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్. ఓకేనా? రైట్.
సో నెట్ డిమాండ్ అండ్ టైమ్ లయబిలిటీస్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఫస్ట్ మీకు కొన్ని బేసిక్స్ తెలియాలి. సో ఇది ఒక బ్యాంక్, దిస్ ఈజ్ ఏ బ్యాంక్. సో ఇక్కడ కొంతమంది వెయిట్ చేస్తున్నారు, ఎందుకు? డిపాజిట్ చేయడానికి. ఎందుకంటే వీళ్ళు బాగా రిచ్ కిడ్స్ అనమాట, ఎక్కువ డబ్బులు ఉన్నాయి, సో దే వాంట్ టు డిపాజిట్. సో వాళ్ళు ఏం చేశారు? డిపాజిట్ చేశారు. సో బ్యాంక్ యొక్క పర్స్పెక్టివ్లో ఈ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ లయబిలిటీస్, ఎందుకంటే తిరిగి కట్టేయాలి కాబట్టి. ఓకేనా? సో మీరు బ్యాంక్ అనుకోండి, నేను కస్టమర్ అనుకోండి, నేను మీ దగ్గరికి వచ్చి అమౌంట్ని డిపాజిట్ చేశాను. సో మీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి? నేను ఎప్పుడైతే వచ్చి అడుగుతానో మీరు నాకు తిరిగి నా డిపాజిట్ చేసిన అమౌంట్ని ఇచ్చేయాలన్నమాట. సో ఇట్ ఈస్ ఎ లయబిలిటీ ఆన్ యూ. ఓకేనా? రైట్. సో ఇలా కలెక్ట్ చేసిన డిపాజిట్స్లో సమ్ అమౌంట్ బ్యాంక్ బయటికి లోన్స్ రూపంలో ఇస్తుందన్నమాట. సో ఈ లోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బ్యాంక్కి అసెట్స్. సో మీరే బ్యాంక్ అనుకోండి, నేనే కస్టమర్ అనుకోండి, మీరు నాకు లోన్ని ప్రొవైడ్ చేశారు. సో మీరు నాకు ప్రొవైడ్ చేసిన లోన్ మీద నేనేం చేస్తాను? ఎవ్రీ మంత్ ఇంట్రెస్ట్ పే చేస్తాను, వడ్డీ కడుతుంటాను, కాబట్టి మీకు ప్రాఫిట్ అనేది వస్తుంది, కాబట్టి ఇట్ ఈజ్ అన్ అసెట్ అనమాట. ఓకేనా? రైట్. ఇది బేసిక్స్. ఇప్పుడు మనం ఎన్డిటిఎల్ అంటే ఏంటో చూద్దాం పదండి. సో దిస్ ఈజ్ ఎ బ్యాంక్. సో బ్యాంక్ పేరు వచ్చేసరికి ఎస్బీఐ, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుకోండి. సో ఎస్బీఐలో కొంతమంది డిపాజిట్స్ వేశారు. ఓకేనా? కొంతమంది డిపాజిట్స్ వేశారు. సో డిపాజిట్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. డిమాండ్ డిపాజిట్స్ ఉంటాయి, టైమ్ డిపాజిట్స్ కూడా ఉంటాయి. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి డిమాండ్ డిపాజిట్స్, ఆర్ బ్యాంక్ పర్స్పెక్టివ్లో దీన్ని మనం డిమాండ్ లయబిలిటీస్ అని చెప్పి కూడా పిలుస్తాం. ఓకేనా? డిమాండ్ డిపాజిట్స్ ఆర్ డిమాండ్ లయబిలిటీస్. డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏమి లేవమ్మా? సో దీంట్లోకి 2 వస్తాయి, సేవింగ్స్ అకౌంట్, ఓకేనా, లేకపోతే కరెంట్ అకౌంట్. సో డిమాండ్ డిపాజిట్స్ అంటే ఏంటంటే, సో కస్టమర్ ఎప్పుడైనా సరే వచ్చి అడిగినప్పుడు బ్యాంక్ అనేది అతనికి సంబంధించిన డబ్బుని ప్రొవైడ్ చేసేయాల్సిందే. ఇప్పుడు నేను ఉన్నాను, నాకు ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్ ఉంది, నాకు ఏటీఎం కార్డు కూడా ఉంది, నా అకౌంట్లో ఒక 1 lakh ఉన్నాయి. సో నేను ఏటీఎంకి వెళ్ళి నాకు కావాల్సినంత నేను విత్డ్రా చేసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ ఏటీఎంలో మనకి లిమిట్ అనేది ఉంటుంది, మళ్ళీ సార్ లిమిట్ ఉంటుంది, 1 lakh విత్డ్రా చేయరు, కుదరదు కదా అని చెప్పి కామెంట్స్ మాత్రం పెట్టకండి. ఓకేనా? రైట్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? వెన్ ఎవర్ ఏ కస్టమర్ డిమాండ్, సో కస్టమర్ డిమాండ్ చేసినప్పుడు బ్యాంక్ అమౌంట్ని ప్రొవైడ్ చేయాల్సిందే. ఓకేనా? సో అందుకని దీన్ని మనం డిమాండ్ లయబిలిటీస్ ఆర్ డిమాండ్ డిపాజిట్స్ అని చెప్పి పిలుస్తాం. సో దీంట్లోకి సేవింగ్స్ అకౌంట్ వస్తుంది, కరెంట్ అకౌంట్ కూడా వస్తుంది. పర్ఫెక్ట్. సో సెకండ్ టైప్ ఆఫ్ డిపాజిట్స్ ఆర్ సెకండ్ టైప్ ఆఫ్ లయబిలిటీస్ ఏంటంటే టైమ్ లయబిలిటీస్ ఆర్ టైమ్ డిపాజిట్స్. మీ ఇష్టం ఏదన్నా అనుకోండి. సో టైమ్ డిపాజిట్స్లో ఏం జరుగుతుందంటే 2 ఉంటాయి, ఇక్కడ కూడా 2 ఉంటాయి. ఫస్ట్ వన్ ఫిక్స్డ్ డిపాజిట్, సెకండ్ వన్ రికరింగ్ డిపాజిట్. ఓకేనా? సో ఫిక్స్డ్ డిపాజిట్ ఒకటి, రికరింగ్ డిపాజిట్ ఒకటి. ఓకే. సో ఎఫ్డీ తెలుసు కదా, ఫిక్స్డ్ డిపాజిట్. సో మనం ఏం చేస్తాం, ఒక 2 years కానీ 3 years కానీ ప్లాన్ని సెలెక్ట్ చేసుకొని ఒకేసారి బల్క్ అమౌంట్లో మనం ఒక 1 lakh కానీ 2 lakhs కానీ తీసుకెళ్ళి బ్యాంక్లో డిపాజిట్ చేసేస్తాం. సో ఆఫ్టర్ టైం పీరియడ్ 2 years అయిన తర్వాత లేకపోతే 3 years అయిన తర్వాత మనం బ్యాంకుకి వెళ్తాం. సో వాడు ఏం చేస్తాడు, ఆ ప్రిన్సిపల్కి సమ్ అమౌంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని యాడ్ చేసేస్తాడు. సో అది ఫిక్స్డ్ డిపాజిట్. రికరింగ్ డిపాజిట్ అంటే ఏంటంటే, నా దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ 50,000 మాత్రమే ఉన్నాయి, బట్ నా యొక్క గోల్ వచ్చేసరికి 1 lakh డిపాజిట్ చేయాలి అని చెప్పి అనుకున్నాను. అది కూడా ఒక 2 years వరకు. బట్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర కేవలం 50,000 మాత్రమే ఉన్నాయి. ఒక 1 week తర్వాత లేకపోతే ఒక 20 days తర్వాత నాకు ఒక రిమైనింగ్ 50,000 వస్తాయి. బట్ నేను అప్పటి వరకు ఆగలేను. నేనేం చేస్తాను, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి, డియర్ ఎస్బీఐ, నేను ఒక 1 lakhని ఫిక్స్డ్ డిపాజిట్ లాగా చేయాలి అనుకుంటున్నాను, బట్ అన్ఫార్చునేట్లీ నా దగ్గర 50,000 మాత్రమే ఉన్నాయి. ఒక 20 daysలో నాకు ఇంకొక 50,000 కూడా వస్తాయి. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు 50,000ని డిపాజిట్ చేసేస్తాను, ఒక 20 days తర్వాత వచ్చి రిమైనింగ్ 50,000ని డిపాజిట్ చేస్తాను. సో టోటల్గా ఒక 1 lakh లాగా నాకు డిపాజిట్ చేయండి ఒక 2 years వరకు అని చెప్పి నేను అడుగుతాను. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే, ఓకే ఇది ఫిక్స్డ్ డిపాజిట్ లాగా కాదు, దీన్ని మనం రికరింగ్ డిపాజిట్ అని చెప్పి పిలుస్తామన్నమాట. ఓకేనా? సో ఫిక్స్డ్ డిపాజిట్లో ఏం జరుగుతుందంటే, మనం డిపాజిట్ చేయబోయే అమౌంట్ ఏదైతే ఉందో హోల్ అమౌంట్ని ఒకే సింగిల్ పాయింట్ ఆఫ్ టైంలో డిపాజిట్ చేసేస్తాం. 1 lakh అవ్వచ్చు, 2 lakhs అవ్వచ్చు, ఒకేసారి వెళ్తాం 1 lakh డిపాజిట్ చేసేస్తాం, 2 years టైం పీరియడ్ పెట్టుకుంటాం, తర్వాత వెళ్ళి తీసుకుంటాం, డన్. రికరింగ్ డిపాజిట్లు ఏంటంటే కొంచెం కడతాం అనమాట. ఒక 20,000 ఒకసారి, 30,000 ఒకసారి అలా కట్టి ఒక పూల్ అమౌంట్ అయిన తర్వాత లాక్ చేసేస్తాం. ఓకేనా? రైట్. సో డిమాండ్ డిపాజిట్స్, టైం డిపాజిట్స్ అయిపోయింది.
సో 1 అయిపోయింది, 2 అయిపోయింది. ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంటుంది, దీన్ని కూడా మీరు జాగ్రత్తగా చూడండి. ఫర్ సపోజ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఇదేం చేస్తుందంటే ఇంకొక బ్యాంకు దగ్గర అప్పుడప్పుడు డిపాజిట్స్ని మెయింటైన్ చేస్తూ ఉంటుందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎస్బీఐ బ్యాంక్ ఏదైతే ఉందో ఇది ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర సమ్ అమౌంట్ డిపాజిట్స్ రూపంలో మెయింటైన్ చేసింది అనుకోండి. సో ఇప్పుడు ఎస్బీఐ పర్స్పెక్టివ్లో ఈ డిపాజిట్స్ ఏంటివి, లయబిలిటీసా అసెట్సా? జాగ్రత్తగా ఆలోచించండి. ఎస్బీఐ ఐసిఐసిఐలో డిపాజిట్ వేసింది. ఎస్బీఐ పర్స్పెక్టివ్లో ఈ డిపాజిట్స్ అనేవి అసెట్టా లయబిలిటీయా? ఇట్ ఈజ్ అన్ అసెట్. ఎందుకంటే ఐసిఐసిఐ వాడు ఎస్బీఐకి ఇంట్రెస్ట్ని కడుతూ ఉంటాడు కాబట్టి ఆన్ డిపాజిట్స్. ఓకేనా? రైట్. సో ఇప్పుడు మనం ఎన్డిటిఎల్ అని చెప్పి ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్ యొక్క ఫార్ములా ఏంటంటే సో 1 + 2 - 3. ఓకేనా? సో దిస్ ఈజ్ అ ఫార్ములా ఫర్ ఎన్డిటిఎల్. సో ఏమేమి వచ్చాయి? 1 అంటే ఏంటి? డిమాండ్ డిపాజిట్స్, లేకపోతే డిమాండ్ లయబిలిటీస్. నెక్స్ట్ 1 టైం లయబిలిటీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఒక వాల్యూ అనేది వస్తుంది. ఈ వాల్యూలో ఆ బ్యాంకుకి సంబంధించిన డిపాజిట్స్, అంటే వేరే బ్యాంకులో వేసిన డిపాజిట్స్ ఉంటాయి కదా, ఇప్పుడు ఎస్బీఐ బ్యాంకు ఐసిఐసిఐలో సమ్ అమౌంట్ ఆఫ్ డిపాజిట్ వేసింది. సో ఆ డిపాజిట్స్ని మనం తీసేస్తాం. ఓకేనా? సబ్ట్రాక్ట్ చేసేస్తాం. ఇలా చేస్తే వచ్చేదే నెట్ డిమాండ్ అండ్ టైం లయబిలిటీస్. ఓకేనా? సో ఇలా వచ్చిన ఎన్డిటిఎల్ని మనం 100%గా తీసుకొని ఈ 100%లో సమ్ పర్సంటేజ్ సిఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి అండ్ సమ్ పర్సంటేజ్ ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి. ఓకేనా? ఈ సిఆర్ఆర్ ఎంత ఉండాలి, ఎస్ఎల్ఆర్ ఎంత ఉండాలి అని డిసైడ్ చేసేది ఆర్బీఐ, నథింగ్ బట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ప్రెజెంట్ సిఆర్ఆర్ వచ్చేసరికి 4.50% అండ్ ఎస్ఎల్ఆర్ వచ్చేసరికి 18%. అంటే ఎన్డిటిఎల్ ఏదైతే ఉందో దాన్ని 100%గా తీసుకుంటే దాంట్లో 18% ఎస్ఎల్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి, 4.5% సిఆర్ఆర్ రూపంలో పక్కన పెట్టాలి. సో సిఆర్ఆర్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో ఆల్రెడీ తెలిసిందే, మళ్ళీ చెప్తాను వినండి. సో స్టూడెంట్ అడిగారు కాబట్టి. సో సిఆర్ఆర్ ఫుల్ ఫామ్ వచ్చేసరికి క్యాష్ రిజర్వ్ రేషియో. సో పేరులోనే ఉంది కదా క్యాష్. సో ఇప్పుడు ఏం చేయాలంటే ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, ఓకేనా, దానికి సంబంధించిన ఎన్డిటిఎల్ ఎంతైతే ఉందో ఆ ఎన్డిటిఎల్లో 4.50% ఆఫ్ అమౌంట్ని మనం క్యాష్ రూపంలో ఆర్బీఐ దగ్గర పెట్టాలి. బ్యాంక్స్ క్యాష్ రూపంలో సమ్ పర్సంటేజ్ ఆర్బీఐ దగ్గర పెట్టాలన్నమాట. దీన్నే మనం సిఆర్ఆర్ అంటాం. క్యాష్ రూపంలోనే పెట్టాలి, వేరే ఫామ్స్లో కుదరదు. గోల్డ్లో పెడతా, లేకపోతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫామ్లో పెడతానంటే కుదరదు అనమాట. ఓకేనా? రైట్. మరి ఇప్పుడు బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర క్యాష్ని డిపాజిట్ చేసింది కదా, మరి ఆర్బీఐ బ్యాంక్స్కి ఏదైనా ఇంట్రెస్ట్ని పే చేస్తుందంటే లేదు, ఏమీ పే చేయదు. ఆర్బీఐ డజంట్ పే ఎనీ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ సిఆర్ఆర్. మోస్ట్ ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతాడని నేను అనుకుంటున్నాను బ్యాంకింగ్ చాప్టర్ నుంచి. ఆర్బీఐ సిఆర్ఆర్ మీద ఎటువంటి ఇంట్రెస్ట్ని పే చేయదు. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, సిఆర్ఆర్ మీద బ్యాంక్స్కి ఎటువంటి ప్రాఫిట్స్ రావు. సిఆర్ఆర్ మీద బ్యాంక్స్కి ఎటువంటి ప్రాఫిట్ అనేది రాదు. మరి సిఆర్ఆర్ని దేనికి మనం ఉపయోగించుకుంటాము అంటే ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తుంది అనమాట. సో మార్కెట్లో ఇన్ఫ్లేషన్ బాగా పెరిగింది, ఎందుకంటే మనీ సప్లై బాగా పెరిగింది. సో ప్రజల చేతిలో డబ్బులు పెరిగాయి, సో డిమాండ్ పెరిగింది, కన్జంప్షన్ పెరిగింది, ప్రైజెస్ పెరుగుతున్నాయి. సో దీన్ని కంట్రోల్ చేయడం కోసం ఆర్బీఐ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ని పెంచుతుంది. సిఆర్ఆర్ని పెంచిందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి, బ్యాంక్స్ ఇంతకు ముందు కంటే ఎక్కువ అమౌంట్ని ఆర్బీఐ దగ్గర ప్లేస్ చేయాలి. సో ఇప్పుడు బ్యాంక్స్ దగ్గర అవైలబుల్గా ఉన్న మనీ తగ్గిపోతుంది. సో బ్యాంక్స్ దగ్గర వాళ్ళ చేతిలో ఉన్న డబ్బులు తగ్గిపోతే లెండింగ్ కెపాసిటీ అనేది తగ్గిపోతుంది. అంటే బయటికి లోన్స్ ఇచ్చే కెపాసిటీ తగ్గిపోతుంది. సో బయటికి వెళ్ళే లోన్స్ తగ్గిపోతే ప్రజల చేతిలో డబ్బులు తగ్గుతాయి. సో ప్రజల చేతిలో డబ్బులు తగ్గితే ఏమవుతుంది, మనకి మనీ సప్లై కంట్రోల్ అవుతుంది, డిమాండ్ కన్జంప్షన్ కొంచెం తగ్గుతుంది. సో ప్రైజెస్ మళ్ళీ నార్మల్ లెవెల్కి వస్తుంది అనమాట. ఓకేనా? సో ఇలా ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయడానికి యూస్ చేయొచ్చు, లేకపోతే ఎకనామిక్ గ్రోత్కి కూడా యూస్ చేయొచ్చు. సో మార్కెట్ బాగా డల్గా ఉంది, ఎటువంటి గ్రోత్ లేదు, ఎటువంటి ప్రొడక్షన్ లేదు. సో ఇటువంటి టైంలో ఆర్బీఐ ఏం చేస్తుందంటే సిఆర్ఆర్ని తగ్గిస్తుంది. హే ఎస్బీఐ, నువ్వు ఇంతకుముందు 4.5% మెయింటైన్ చేసావు కదా, ఇప్పుడు అంతేం అవసరం లేదు, జస్ట్ 3% మెయింటైన్ చేయి చాలు. అంటే ఇప్పుడు ఏమవుతుంది, 1.50% ఎస్బీఐ దగ్గరికి వెళ్తుంది అడిషనల్గా. సో ఎస్బీఐ చేతిలో డబ్బులు పెరిగాయి. ఎస్బీఐ ఏం చేస్తుంది, బయటికి లోన్స్ ఇస్తుంది. సో ప్రజల చేతికి ఇప్పుడు లోన్స్ వెళ్ళిపోతాయి ఎక్కువగా. సో ప్రజల చేతిలో డబ్బులు పెరుగుతాయి. సో మనీ సప్లై పెరిగింది. సో ప్రజలు వెంటనే కన్జంప్షన్ డిమాండ్లోకి దిగుతారు.
సో దాన్ని సాటిస్ఫై చేయడం కోసం కంపెనీ ఓనర్స్ ప్రొడక్షన్ పెంచుతారు. సో ప్రొడక్షన్ పెంచాలంటే ఎక్కువ మందిని రిక్రూట్మెంట్ చేసుకోవాలి. సో ఉద్యోగాలు వస్తాయి, శాలరీస్ వస్తాయి. సో వాళ్ళు కూడా ఏం చేస్తారు, మళ్ళీ కన్జంప్షన్ డిమాండ్ పెంచుతారు. సో ఇలా మనకి ఏం జరుగుతుందంటే ప్రొడక్షన్ పెరుగుతుంది, సో అందరి యొక్క లివింగ్ స్టాండర్డ్స్ పెరుగుతాయి, సో ఎకనామిక్ గ్రోత్ కూడా పెరుగుతుంది అనమాట. బికాస్ మన జీడిపి పెరుగుతుంది కాబట్టి. జీడిపి ఎందుకు పెరుగుతుంది? బికాస్ మనం ఇప్పుడు ఎక్కువగా గూడ్స్ అండ్ సర్వీసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాం. సో జీడిపి ఈజ్ నథింగ్ బట్ ద మార్కెట్ వాల్యూ ఆఫ్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ఎ కంట్రీ ఇన్ వన్ ఫినాన్షియల్ ఇయర్. సో ఒక ఫినాన్షియల్ ఇయర్లో ఒక కంట్రీకి సంబంధించిన టెరిటరీలో ప్రొడ్యూస్ అయిన అన్ని ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క మార్కెట్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మనం జీడిపి అంటాం. ట్రస్ట్ మీ, నేషనల్ ఇన్కమ్ చాప్టర్ అయితే నేను చాలా బాగా చెప్పాను. సో జీడిపి అంటే ఏంటి, జిఎన్పి అంటే ఏంటి, ఎన్డిపి అంటే ఏంటి, ఎన్ఎన్పి అంటే ఏంటి, ఫ్యాక్టర్ కాస్ట్ అంటే ఏంటి, బేసిక్ ప్రైస్ అంటే ఏంటి, మార్కెట్ ప్రైస్ అంటే ఏంటి, సో ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఓకేనా. సో నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేషన్ మెథడ్స్ ఉంటాయి, ఎస్టిమేషన్ మెథడ్స్ ఉంటాయి. సో కన్జంప్షన్ మెథడ్ కానీ, ఎక్స్పెండిచర్ మెథడ్ కానీ, ప్రొడక్షన్ మెథడ్ కానీ, ఇటువంటి చాలా ఉంటాయి. సో అన్ని టాపిక్స్ బ్యూటిఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఓకేనా. సో ఇలాగే ప్రతి టాపిక్ నేర్చుకోవాలని అనుకుంటే మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఇండియన్ ఎకానమీ కోర్స్ని తీసుకోండి, ఓకేనా. ఒకవేళ ఎవరికైనా ఆలోచన ఉంటే ఇంకా లేట్ చేయమాకండి, మనకి ఎక్కువగా టైం లేదు. సో సిలబస్ మొత్తం నేను కంప్లీట్ చేశాను, మీరు చక్కగా జాయిన్ అయిపోయి టక్క క్లాసెస్ కంప్లీట్ చేసేయండి. సో మీరు ఒకవేళ కోర్స్ తీసుకుంటే మీరు నాతో కూడా మాట్లాడొచ్చు, నేను మీకు కరెంట్ అఫైర్స్ ఎలా ప్రిపేర్ అవ్వాలి అటువంటి గైడెన్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఓకేనా. రైట్. సో సిఆర్ఆర్ చూసేసాం. నెక్స్ట్ ఎస్ఎల్ఆర్ యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. సో ఇప్పుడు ఏం చేయాలి, బ్యాంక్స్ తన యొక్క ఎన్డిటిఎల్లో 18% ఆఫ్ అమౌంట్ని ఎస్ఎల్ఆర్ కోటా కింద పక్కన పెట్టాలి. సార్ ఎస్ఎల్ఆర్లో మనం కేవలం క్యాష్ ఫామ్ని మెయింటైన్ చేయాలి అంటే నో. మనం క్యాష్ ఫామ్లో కావాలనుకుంటే క్యాష్ ఫామ్లో పెట్టుకోవచ్చు, గోల్డ్ రూపంలో పెట్టుకోవచ్చు, గవర్నమెంట్ సెక్యూరిటీస్ రూపంలో కూడా పెట్టుకోవచ్చు. సో యాక్చువల్గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీదే ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఆర్బీఐ కూడా ఎస్ఎల్ఆర్ని ఇందుకే యూజ్ చేస్తుంది అనమాట. యాక్చువల్గా ఆర్బీఐ అనేది గవర్నమెంట్కి మంచి ఫ్రెండ్ లాగా వర్క్ చేస్తుంది. ఎందుకు? గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఎవరు ఇష్యూ చేస్తారు? గవర్నమెంట్. ఎందుకు? గవర్నమెంట్కి డబ్బులు కావాలి కాబట్టి. ఇప్పుడు ఆర్బీఐ ఏం చేస్తుంది, హే బ్యాంక్ నువ్వు ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి, 18% మెయింటైన్ చేయాలి, క్యాష్ రూపంలో పెట్టుకోమాకురా, నీకు పెద్ద ప్రాఫిట్ ఏం రాదు కదా, ఇన్ఫ్లేషన్ వల్ల క్యాష్ యొక్క వాల్యూ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు మీరున్నారమ్మా, 1 లక్ష రూపాయలు సంపాదించారు, ఆ 1 లాక్ని ఇన్వెస్ట్మెంట్ చేయకుండా దానికి వాల్యూ పెంచకుండా బీరువాలో ఇంట్లో లాకర్లో పెట్టేసి వదిలేశారనుకోండి 1 సంవత్సరం వరకు, మనకి ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఆ 1 లాక్ యొక్క వాల్యూ తగ్గిపోతుంది. అదేంటి సార్ 1 లాక్ వాల్యూ తగ్గిపోవటం ఏంటి? నేను క్యాలిక్యులేట్ చేస్తే ఏమన్నా 95,000 ఉంటాయా, లేకపోతే 98,000 ఉంటాయా? 1 లాక్ ఉంటాయి కదా. మరి మీరేంటి ఎలా అంటారంటే చెప్తాను చూడండి. ఈరోజు డేట్ అంతా 4th ఏప్రిల్, ఓకేనా. 4th ఏప్రిల్ ఒక 100 రూపీస్ తీసుకొని మీరు మార్కెట్కి వెళ్ళండి, కొన్ని గ్రాసరీస్ కొనండి, లైక్ ఎగ్స్ కానీ మిల్క్ కానీ లేకపోతే ఏదైనా ఐటమ్స్ కొనండి. నెక్స్ట్ ఒక 1 year తర్వాత ఇదే 4th ఏప్రిల్కి అదే 100 రూపీస్ తీసుకొని మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి ఈరోజు ఎంతైతే క్వాంటిటీ ఆఫ్ గూడ్స్ని పర్చేజ్ చేశారో, ఓకేనా, నెక్స్ట్ ఇయర్ ఇదే డేట్కి అంతే గూడ్స్ని పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. ఖచ్చితంగా 100 రూపీస్ కంటే ఎక్కువ వాల్యూ అవుతుందన్నమాట. అరౌండ్ ఒక 110 అవ్వచ్చు, ఒక 120 అవ్వచ్చు. అంటే ఏంటి అర్థం? మీ 100 రూపీస్ యొక్క వాల్యూ పడిపోయింది, ఓకేనా. సో అందుకని మనం క్యాష్ని అలా స్టాగ్నెంట్గా ఉంచుకోకూడదు. సో అందుకని ఆర్బీఐ ఉంటుందంటే, అరే పిచ్చోడా క్యాష్ రూపంలో మెయింటైన్ చేయమాకు 18%ని, సో నువ్వు పెడితే గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెట్టుకో అని చెప్పి చెప్తుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడితే గవర్నమెంట్ టెన్యూర్ అయిన తర్వాత నీకు ఇంట్రెస్ట్ని యాడ్ చేసింది కాబట్టి నీకు ప్రాఫిట్స్ వస్తాయని చెప్పి చెప్తుంది. సో ఇప్పుడు ఎస్ఎల్ఆర్ని ఖచ్చితంగా బ్యాంక్స్ చచ్చినట్టు మెయింటైన్ చేయాల్సిందే. సో బ్యాంక్స్ ఏం చేస్తాయి, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటాయి అన్నమాట, వాటి యొక్క ఎస్ఎల్ఆర్ని మీట్ అవడం కోసం. సో ఇప్పుడు ఖచ్చితంగా ఏం జరుగుతుంది, గవర్నమెంట్ ఎప్పుడైనా సరే గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఇష్యూ చేస్తే బ్యాంక్స్ కొనడానికి రెడీగా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళు ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి. అండ్ ఆర్బీఐ కూడా చెప్తూ ఉంటుంది, బాబు నువ్వు ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయి, లేకపోతే నీ మీద పెనాల్టీ వేస్తా, ఓకేనా. ఇన్స్పెక్షన్స్ జరుగుతూ ఉంటాయి. బ్యాంక్స్ కూడా ప్రతిసారి ఓకే ఒక రెగ్యులర్ ఇంటర్వెల్ ఆఫ్ టైంకి రిపోర్ట్ చేస్తూ ఉండాలి. సో మేము ఎంత ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేస్తున్నామని చెప్పి వాళ్ళు కూడా రిపోర్ట్స్ని ప్రొడ్యూస్ చేయాలి. ఒకవేళ ఏదైనా బ్యాంకు ఈ ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయలేకపోతే ఆర్బీఐ వాళ్ళ మీద ఫైన్ అనేది వేస్తుంది. సో చచ్చినట్టు ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయడం కోసం మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తాయి. సో ఇక్కడ బెనిఫిట్ ఎవరికంటే గవర్నమెంట్కి, ఓకేనా. సో గవర్నమెంట్ ఇష్యూ చేసే సెక్యూరిటీస్ అన్ని బ్యాంక్స్ కొనేసుకుంటాయి కాబట్టి సో గవర్నమెంట్కి కావాల్సిన ఫండ్స్ వచ్చేస్తాయి. అండ్ బ్యాంక్స్ కూడా ఎస్ఎల్ఆర్ని మెయింటైన్ చేయాలి కాబట్టి వాటిని కొంటాయి అన్నమాట. సో ఇండైరెక్ట్గా ఆర్బీఐ అనేది బ్యాంక్స్ని రెగ్యులేట్ చేస్తూ గవర్నమెంట్కి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి సబ్జెక్ట్ని, ఓకేనా. రైట్.
సో ఎస్ఎల్ఆర్ రూపంలో మనం ఏదైనా సరే లిక్విడ్ అసెట్స్లో మెయింటైన్ చేయొచ్చు, గోల్డ్ కానీ, క్యాష్ కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎక్సెట్రా ఎక్సెట్రా. సో ఈ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎస్ఎల్ఆర్ రూపంలో మెయింటైన్ చేసిన రిజర్వ్స్ని ఆర్బీఐ దగ్గర పెట్టాల్సిన అవసరం లేదు. బ్యాంక్స్ తన దగ్గర తాము పెట్టుకుంటే సరిపోతుంది. ఓకేనా, ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే లేదు, తన దగ్గర తాము పెట్టుకోవచ్చు. అండ్ సిఆర్ఆర్ మీద బ్యాంక్స్కి ఎటువంటి ప్రాఫిట్ అయితే రాదు, బట్ ఎస్ఎల్ఆర్ మీద అయితే ప్రాఫిట్ అనేది వస్తుంది. ఎప్పుడు క్యాష్ రూపంలో కాకుండా గోల్డ్లో కానీ, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో కానీ, ఇతర బాండ్లలో కానీ ఇన్వెస్ట్మెంట్ చేస్తే. ఓకేనా, సో వేటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, వేటి మీద ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు, ఏవి ఎస్ఎల్ఆర్ కిందకి వస్తాయి, ఏవి ఎస్ఎల్ఆర్ కిందకి రావు అనేది ఎవరు చెప్తారంటే ఆర్బీఐ టైం టు టైం డిసైడ్ చేస్తుంది. ఓకేనా, రైట్. సో ఇదమ్మా సిఆర్ఆర్ అంటే, ఎస్ఎల్ఆర్ అంటే అండ్ ఎన్డిటిఎల్ అంటే. నెట్ డిమాండ్ అండ్ టైం లైబిలిటీస్ ఏదైతే ఉందో దాంట్లో సమ్ పర్సెంటేజ్ సిఆర్ఆర్ రూపంలో మెయింటైన్ చేయాలి అండ్ సమ్ పర్సెంటేజ్ ఎస్ఎల్ఆర్ రూపంలో మెయింటైన్ చేయాలి. సో ఆర్బీఐ సిఆర్ఆర్ని యూజ్ చేసి ఇన్ఫ్లేషన్ని ఎలా అయితే కంట్రోల్ చేస్తుందో, ఎకనామిక్ గ్రోత్ని ఎలా అయితే ప్రమోట్ చేస్తుందో, సేమ్ ఎస్ఎల్ఆర్ని కూడా యూజ్ చేసుకొని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేస్తుంది, ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే మనీ సప్లైని తగ్గించాలి. సో ఇప్పుడు ఆర్బీఐ ఏం చేయాలి, ఎస్ఎల్ఆర్ని పెంచాలి. ఎకనామిక్ గ్రోత్ని ప్రమోట్ చేయాలి అంటే మనీ సప్లైని పెంచాలి. ఫర్ దట్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఎస్ఎల్ఆర్ని తగ్గించాలన్నమాట. ఓకేనా, రైట్. సో దీంతో ఈరోజు ఒక స్టూడెంట్ అడిగిన డౌట్ని నేను క్లారిఫై చేశాను. సో మీరు అడిగిన దానికి నేను రెస్పాండ్ అయ్యి, ఓకేనా, సో మీరు అడిగిన వాటిని నేను క్లారిఫై చేస్తున్నాను. సో మీరు నా కోసం ఏం చేయాలి అంటే ఒక స్మాల్ ఫేవర్, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, సో ఇటువంటి సెషన్స్ మీరు నా నుంచి ఇంకెక్కువగా కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, రైట్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.